అందరూ హాస్పిటల్కి బతకడానికి వస్తుంటే నువ్వేంట్రా చావడానికి వచ్చావు? చంపేస్తారా? నీ గురించి నాకు తెలిసే. నాన్న కూడా తెలుసుకుంటాడనే ఇదంతా. చూసారా మీ కూతురు ఆడుతున్న డ్రామాలు? అయ్యో అన్నయ్య, అది కాదు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఇక చాలు చిన్ని. నాకు పరువు కూతురు రెండు ఒకటే అనుకున్నా. ఈరోజు నీ వల్ల నా పరువు పోయింది, కూతురు కూడా పోయినట్టే. వదిలేరా దాన్ని. చచ్చిందనుకుని ఇంటికెళ్ళి తలస్నానం చేద్దాం. నానా, అమ్మ ప్లీజ్ మా నానా. నాన్న చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే ఇద్దరిని ఇక్కడే పాతేసేవాడిని. అన్నయ్య ఒక్కసారి నా మాట వినండి అన్నయ్య ప్లీజ్. మీరెవరు లేకపోయినా పర్లా, నా చిన్నికి నేనున్నా.